నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. తిరుపతి జిల్లా వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం తుఫాన్ బాధితులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మండలంలోని గ్రామ సర్పంచులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటీవల సంభవించిన తుఫాను వలన తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించడంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం విఫలమైందంటూ వాకాడు మండలంలోని పలు గ్రామాల్లో నుండి తుఫాను బాధితులు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరు గ్రామ సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన నాయకత్వంలో మండలంలోని గ్రామ సర్పంచులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ నరసింహారావుని ప్రశ్నించగా తహసీల్దార్ ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందక నాయకులు బాధితులు తహసీల్దార్ను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తహసీల్దార్తో వాగ్వివాదానికి దిగారు. రెండో విడత సహాయం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తహసీల్దార్ నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా వాకాడు సొసైటీ చైర్మన్ కొడలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ స్వర్ణముఖి నదికి ఎప్పుడూ రాని విధంగా వరద ఉధృతికి మండలంలోని అనేక గ్రామాలు జలదిగ్బంధానికి గురయ్యాయని, పాకాడు మండలంలో తీర ప్రాంత గ్రామాలన్నీ తుఫాన్ వరదలకు పూర్తిగా నష్టపోయామని, దీనిని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి మండలంలోని అందరికీ న్యాయం చేకూరుస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామ సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, తుఫాను వరద బాధితులు తదితరులు పాల్గొన్నారు. తుఫాను స్వర్ణముఖికి ఎప్పుడు రానటువంటి రీతిలో వచ్చినటువంటి వరద ఉధృతికి అనేక గ్రామాలు జల దిగ్బంధంలో ఉండడం కానివ్వండి, ఈ తుఫాన్ వల్ల తీర ప్రాంతంలో ఉండేటువంటి ఎక్కువ తీర ప్రాంతంలో వాకాడు మండలం ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని గ్రామాలు ఈ తుఫానుకు కానీ వరదలకు కానీ నష్టపోవడం జరిగింది. పేదలు, రైతాంగం కూడా పంట నష్టం జరిగింది. వీటన్నిటి మీద వాకాడు రెవెన్యూ అధికారులకు దాదాపు ఈ మండలంలో ఉండేటువంటి ఏదైతే బీ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పరిహారం ఇవ్వమని చెప్పి మనవి చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వాకాడు మండలంలో 13,000 రేషన్ కార్డుదారులుంటే దాదాపు 7,000 మందికి మాత్రమే పరిహారం అందింది. దీన్ని ఆ తరువాత అధికారుల దృష్టికి తీసుకుపోవడం మూలంగా మళ్ళా మండల రెవెన్యూ యంత్రాంగం మరో 6,000 మందికి, మిగిలిపోయినటువంటి 6,000 మందికి పరిహారం చెల్లించాలని నివేదికను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. ఆ తరువాత ఈ సంఘటన చూసేదానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని చాలా లిబరల్ గా పేదలకు సహాయం చేయమని, రైతాంగానికి సహాయం చేయమని ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ జరిగిపోయినటువంటి పొరపాటును సవరించమని చెప్పి అనేక మంది అధికారులు మన శాసనసభ్యుల వారి దృష్టికి, రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారి పరిధుల్లో అందరికీ పరిహారం ఇచ్చేదానికి వారు వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడైనటువంటి మన మండలానికి సంబంధించినటువంటి రామకృష్ణ ద్వారా కూడా ఈ విషయాన్ని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన వినిపించడం జరిగింది. దానికి స్పందించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అధికారులను ఆదేశించడం జరిగింది. రికమెండ్ చేశారు కదా వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వమని. వెంటనే అవసరమైతే రీసర్వే అయినా చేసి ఎవరైతే నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు లభించినటువంటి పరిహారాన్ని పూర్తిగా ఇవ్వమని చెప్పి మంత్రి సర్వసభ్య సమావేశ సాక్షిగా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న శాసన మండలి సభ్యులు మేరిగ మురళి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ద్వారా కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి నివేదిక మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మంత్రి గారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్పందించాడు కాబట్టి ఆయన దృష్టికి కూడా వాకాడు మండలం తరఫున ఇక్కడ ప్రజాప్రతినిధులు రేపుదయం ఆయన విజయవాడకి వెళ్లారు. నిన్న రాత్రికి వస్తున్నాడు నెల్లూరుకి. రేపుదయం మండలంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం ఆయన కలవడం జరుగుతుంది మంత్రి గారిని. అందువల్ల ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా కాకుండానే మంత్రి గారి ద్వారా కూడా కలెక్టర్ గారి దృష్టికి, అవసరమైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఎవరైతే ఈ 6,000 మంది పరిహారం అందనటువంటి ప్రతి లబ్ధిదారుడికి వారికి పరిహారం అందించే దిశగా మా వంతు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. రేపు ఉదయం మంత్రి గారిని కూడా కలిసేదానికి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది, ఏ విధంగానైనా ప్రయత్నం చేసి అర్హత కలిగినటువంటి ప్రతి లబ్ధిదారుడికి పరిహారం ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా మనం 6వ తేదీ తుఫాను వచ్చింది. ఈ తుఫాన్కి కొంతే కాదు పూర్తిగా దెబ్బతిన్నది మొత్తం మీద. కానీ కొంత అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో మాత్రమే వీళ్ళు
బాధితులకు నష్టపరిహారం అందజేశారు, కొంత ఏరియాలో నష్టపరిహారం అందజేయాలి. ఈ తుఫాన్ అనేది అన్ని గ్రామాలకి జరిగినటువంటి నష్టం. దాన్ని అధికార యంత్రాంగం గుర్తించి అందరికీ సమానంగా వర్తింపు చేయాలని, ఒక్కరో బాధితులకు కూడా ఈ యొక్క నష్టపరిహారం చెల్లించాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానికి వర్తిస్తుంది. కొత్తూరు కాడ మల్లా మధ్యలో కట్ అయిపోయింది, దానికి వర్తిస్తుంది మాటకి. ఇప్పుడు ఏమైపోద్దంటే కొండాపురం కట్ అయిపోయింది, ఎంపీఓ గారు చెప్పారని చెప్పి మీరు చెప్పారని వల్లాయి దెబ్బ కట్ అయింది దానికి. ఇప్పుడు అది మాకు తెలియదు కదా, ఏం చేస్తున్నారు అనేది తెలియదు కదా. ఎన్యూమరేషన్ మా పార్టీ కాదు కదా. ఉండేది అది అయిపోయినాక అది చెప్తున్నారు కానీ ముందు చెప్పలేదు కదా భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ఎంపీడీ ధర్నా చేసిన పరిష్కారం ఇక్కడ రాదు భాస్కర్ రెడ్డి. ఎంఆర్ఓ చేతిలో లేదు, ఆయన ఆర్డీఓ చేతిలో కూడా లేదు. నేను చెప్తున్నా ఏంటంటే ఈయన రికమెండ్ చేసి ఆర్డీఓ పంపించాడు, ఆర్డీఓ కలెక్టర్ పంపించాడు. కలెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆయన కొంచెం చెప్పగలగాల. దానికి ఏంటంటే రేపు లీడర్లుగా ఉండేవాళ్ళు రేపు 9:30కి గోవర్ధన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చున్నాడు. మేరిక మురళి వస్తాను, ఆయన మేరిక మురళి ద్వారా ఎమ్మెల్సీ ద్వారా ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాడు. మనం నలుగురం పోయి ఏదో ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన జడ్పీటీసీ జిల్లా పరిషత్ జనరల్ బాడీలో రీచ్ చేసిన దానికి ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. విలేజ్ అయితే ఉండలేము. ఆ మీద కేసు పెట్టేది పోలీస్ స్టేషన్ పంపించింది. రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి సార్? మిగతా కింద స్టాఫ్ ఎందుకు అడగకూడదు? మీరు అదే కదా, ఎందుకు అడగకూడదు? కింద స్టాఫ్ ఎందుకు అడగకూడదు? మేము చెప్పేసిన కింద స్టాఫ్ అందరూ చెప్పారు. 3 రోజులు నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి ఆ పరిస్థితి చెప్పిన ముందే పెట్టేస్తున్నారు. మాట్లాడాను సార్తో చెప్పడం జరిగింది. నిన్న చెప్పాను, జేసీ గారితో చెప్పండి. సార్ వచ్చిన జేసీ గారు వచ్చినప్పుడు ఆ రోజు నేను చెప్పాను ప్రతి ఒక్కటి. ఇప్పుడు మమ్మల్ని ఏమనుకున్నారంటే ముందులో మేము లెక్కలే ఉంది అంటే వాళ్ళ బాధ కూడా తప్పు కాదు. మాకంటే 10 అడుగులు ఎత్తులో ఉన్న మెట్టు కేసు నా చిన్నపురం మండలం, మాకంటే 10 అడుగులు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.